దేశాల నడుమ జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఏదైనా సరే గెలిచిన జట్టుకు ఓ ట్రోఫీనో కప్పో షీల్డో ఇస్తుంటారు. కానీ ఏషియా క్రికెట్ టోర్నమెంట్ గెలిచిన మన టీమిండియాకు మాత్రం ఏ ట్రోఫీ ఇయ్యలే. గెలిచినమన్న పేరే కానీ ట్రోఫీ మాత్రం లేకుంటైంది. మరి గట్ల ఎందుకైందో అరుచుకొనొద్దుమా? అబ్బా ఏం ఆడిరు పో మనోళ్ళైతే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెట్ టీం వాళ్ళను మళ్ళోపారి ఉతికి ఆరేసిరు మొన్న. అండ్ ఇంకా మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అయితే తోపు ఆట ఆడి చూపెట్టిండు పో. ఫైనల్ మ్యాచ్ లో 69 రన్లు కొట్టిన మనోని ఆటకు ఫిదా అయ్యారు అంతా. అయితే అంత ఆటాడి గెలిస్తే ట్రోఫీనికి ఆసియా కమిటీ చైర్మన్ పోస్టు వెలుగబెడుతున్న పాకిస్తాన్ మాజీ మంత్రి మోసిన్ నఖ్వీ అనేటైన చేతుల మీదంగా మనోళ్ళకి ఇప్పియే చూసిర్రు టోర్నమెంట్ పెట్టినోళ్ళు. కానీ ఈ పాకిస్తాన్ నక్క చేతులతోటి ప్రైజ్ అందుకుంటూ మాకు ఇష్టం లేదని మనోళ్ళంతా గ్రౌండ్లోనే ఇట్లా ఆడొక్కలు ఈడొక్కలు నిరసన తెలిపినట్టు వండుకున్నారు. మరి వద్దన్నప్పుడు మర్యాదగా తప్పుకొని ఆ ట్రోఫీని అట్లా పక్కకు పెట్టి పోవాలి కదా, వేరేటోళ్ళు ఎవరన్నా ఇస్తుండే కదా. కానీ ఈ నక్క చేతుల నక్కి ఏం చేసిండంటే ట్రోఫీని మెడల్స్ ను పట్టుకొని చక్కగా రూమ్ కు పోయి జాపెట్టుకున్నట. కక్కుర్తి పాడుగాను పోతవా. ఈ పాకిస్తాన్ నక్క ఇచ్చి ట్రోఫీ తీసుకునే కంటే వట్టి ఉన్నదే మంచి. కానీ మనోళ్ళు కూడా జిద్దు మీదనే ఉన్నారు. లాస్ట్ కు ట్రోఫీ ఇవ్వకుండానే ప్రోగ్రామ్ ఒడిపించిర్రు. అట్లయినా మనోళ్ళు చూడు లేని ట్రోఫీని చేతులలో ఉన్నట్టే ఫీల్ అయ్యి ఎట్లా ఎంజాయ్ చేసిర్రో. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళ చేతులతోటి ప్రైజ్ తీసుకోకుండా మంచిగా బుద్ధి చెప్పిరుపో. అటు ఆపరేషన్ సింధూర్ తోటైనా ఇటు ఆసియా కప్ ఆటతోనైనా మాతోటి మీరు పోటీ పడలేరురా అని మంచిగా బుద్ధి చెప్పిర్రు. ఇక ఈ మ్యాచ్ ఒడవంగానే దేశమంతా సంబురాలు నడిచినాయి. యూత్ పోరగాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు అర్ధరాత్రి దాకా. ఇక ఇటు చూడు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కూడా మస్తు ఎంజాయ్ చేసాడు మ్యాచ్ గెలవంగానే.